నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరవై 27 నుండి సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ వెల్లడించిన సజ్జల. మంగళగిరిని ఐటీ హబ్ గా మారుస్తా, బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో నారా లోకేష్ వ్యాఖ్య. కొత్తపేట పిఎస్ పరిధిలో పోలీసుల ఫుడ్ పెట్రోలింగ్ సారథ్యం వహించిన సిఐ అన్వర్ బాషా. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈ నెల 27న ఇడుపులపాయ నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బస్సు యాత్ర రూట్ మ్యాప్ ని వెల్లడించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుందని, ఆ తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు హాజరైన సభలు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 చోట్ల ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 4 సభలు జరిగిన తీరు కానీ లేదా అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పట్టిన నీరాజనాలు కానీ, రెస్పాన్స్ కానీ, ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే, చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత 5 ఏళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళకు చేయాల్సిన సేవలో ఒక 20 ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి, ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే, ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే, ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలోని మా పార్టీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే, కార్యకర్తలందరినీ
మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రమంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. అందులో ఉజ్జాయింపుగా 27వ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ 18, 1-2 రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్సు యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి. అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం. ఆ తర్వాత నోటిఫికేషను, నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు. దాని తర్వాత అంటే ఈ 27వ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో అలాగే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో, ఆశయ సాధన ఏదైతే ఉందో, ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో, అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్, సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్ళి శాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతికి ఆస్కారం లేకుండా ఇవి చేయడము, ఈ కొత్త విధానాలు, కొత్త పథకాలు, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో 24/7 ఇప్పుడు ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. యాత్రలోనే హాలిడేస్ వచ్చినా, పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు. ఆయన షెడ్యూల్ కూడా, ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారు చేయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరిని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంగళగిరిలో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా లోకేష్ మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ ని మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. పెమ్మసాని చంద్రశేఖర్, చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాబు గారు అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఉదాహరణ అనంతపూర్కి ఆటోమోటివ్ ట్రస్ట్. సో కియా వల్ల మొత్తం ఎకో సిస్టమ్ వచ్చింది. ఈ ప్రభుత్వం కానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే ఇంకో 3-4 కంపెనీలు వచ్చాయి, ఆటోమోటివ్ కంపెనీస్. అనంతపూర్ కియా ఒక్క సంస్థ వల్ల తలసరి ఆదాయం దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు పెరిగిపోయింది. వన్ ఆఫ్ ద లోవెస్ట్ per capita income district became mid-tier because of one company. చిత్తూరుకు వచ్చేగల కూడా మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొచ్చాం. లిటరలీ సెల్ ఫోన్ తీసుకుంటే బాక్స్ నుంచి, కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి మాన్యువల్, ఫోన్ బటన్, స్క్రీన్, బ్యాటరీ, కెమెరా అన్ని మాడ్యూల్స్ మేము చూసాం. ఆ మొత్తం ఎకో సిస్టమ్ విత్ 100 కిలోమీటర్స్ తీసుకొస్తేనే సక్సెస్ రేట్. యాజ్ ఫార్ ఎస్ ఐటీ, it is a fact that trust area will be Vizag. There is no second thought about it. But at the same time, meega ikkada Mangalgiriki vachina, Amravati is a second step. Mangalgiriki vachigala nenu aalochinchedi ikkada swarnakarlu ekkunda, gold smiths. In fact ekko శాతం పద్మశాలిలో మగ్గాల పైన లేదు, అందరూ స్వర్ణకారులు. దాదాపు 30,000 మంది ఆ వృత్తి పైన ఆధారపడ్డారు. ఎట్లయితే టాటాతో ఒప్పందం కుదిరించుకుని తన్నేరాన్ని తీసుకొచ్చారో, I now want to bring all retail manufacturers of gold, అంటే జాయ్, లుకాస్, తనిష్, అందరూ తీసుకొచ్చి ఒక గోల్డ్ SEZ చేద్దాం.
చేసి ఇక్కడ we want to completely create world class jewelry and fast fashion jewelry coming out of Mangalore. శాంతియుత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేస్తున్నామని కొత్తపేట సిఐ అన్వర్ బాషా అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడి, ఈస్ట్ ఏఎస్పీ నచికేట్ షెల్కి ఆదేశాల మేరకు సిఐ అన్వర్ బాషా నేతృత్వంలో మంగళవారం ఫుడ్ పెట్రోలింగ్ జరిగింది. భగత్ సింగ్ సెంటర్, బొసుబొమ్మ సెంటర్, ఓల్డ్ క్లబ్ రోడ్, రామిరెడ్డి తోట తదితరుల ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా ఈస్ట్ సబ్ డివిజన్ ఏఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈస్ట్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ కవాతు పోలీస్ దళాలతో కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకునే ఉద్దేశంతో ఈ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతును ఈరోజు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పుత్తూరు వారి తోట, గుంటూరు వారి తోట, రామిరెడ్డి తోట, నెహ్రూ నగర్ మరియు రైల్పేట ఏరియాలో ఈ కవాతు ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అనుమానాల తావు లేకుండా ఫ్రీగా ఓటు వేసుకునే విధంగా చేయడానికి కోసం ఈ కవాతు నిర్దేశించబడింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని కవాతు ప్రదర్శనలు కొత్తపేట ఏరియాలో కానీ, లాలాపేట కానీ, ఓల్డ్ గుంటూరు కానీ, జిల్లా పరిధిలో కానీ కంటిన్యూగా నిర్వహిస్తుంటాం. మెయిన్ ఈ కవాతులో సెంట్రల్ సిఏపిఎఫ్ ఫోర్స్లో అయినటువంటి భాగమైనటువంటి సిఏఎఫ్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 40 మందికి పైగా ఈ కవాతులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారి మీద ఖచ్చితమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని కంటిన్యూగా 24 అవర్స్ వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నాం. లాడ్జింగుల మీద మీరు ప్రత్యేకంగా నిఘా ఆల్రెడీ పెట్టున్నారు, ఇంకా నిఘా ఏమైనా పెంచే ఆలోచన ఉందా? అవును, కంటిన్యూగా లాడ్జెస్ మీద కూడా నిఘా పెంచాం. ఈ లాడ్జెస్కు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అది వారి యొక్క వివరాలు ఏంటి అనే విషయాలు ఖచ్చితమైనటువంటి సమాచారం తెప్పించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మొన్నటి దినం నిన్నగాక మొన్న 2 లాడ్జీల మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ అసాంఘిక చర్యలు ఐడెంటిఫై చేయడం వల్ల ఆ లాడ్జీ యాజమానులను, అక్కడ దొరికిన బిడ్డలను ఇద్దరిని కూడా నిన్న రిమాండ్ చేసి జైలు పంపించడం జరిగింది. చిలకలూరిపేట సభ ఫెయిల్యూర్ తో కూటమి నేతలు నిందని పోలీసులపై వేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు గత 10 ఏళ్ల క్రితం తిరుపతిలో ఆడిన నాటకాన్నే ఇప్పుడు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహణలో విఫలం చెందిన కూటమి నాయకులు పక్క పార్టీలను, అధికారులను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నిన్న ప్రజాగళం పేరుతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించారు. రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో. ఇది కొత్తది కాదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు, అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో, కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలు, వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం
లేదా నాకు తెలియదు. 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ. మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ను పెట్టుకొని ప్రత్యక్షమైనది. ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది, లేదా అప్పుడు జరిగిన ఆ సభ, ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. సరిగ్గా 10 ఏళ్ళు. 10 ఏళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఈసారి కొంచెమే వెళ్ళే, మొత్తం డీలాగా కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది కానీ, ఒక గిల్ట్ కానీ, అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకన్నామంటే, పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు. చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు. ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఏడో అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. 3వ వార్డు ప్రగతి నగర్ లో మంగళవారం నూరి ఫాతిమా పర్యటించి స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలవరపు జ్యోతి, వెంకటేశ్వరరావు, మాధవరావు, లీలాకృష్ణ, చిన్న, స్వర్ణలత తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 27 నుండి సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ వెల్లడించిన సజ్జల. మంగళగిరిని ఐటీ హబ్ గా మారుస్తా, బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో నారా లోకేష్ వ్యాఖ్య. కొత్తపేట పిఎస్ పరిధిలో పోలీసుల ఫుడ్ పెట్రోలింగ్, సారథ్యం వహించిన సిఐ అన్వర్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.